బ్యాంకులు మోసగించి ఆర్థిక కుంభకోణాలకు పాల్పడిన ఆదాని ఆస్తులు జప్తు చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు. సిపిఐ కేంద్ర కమిటీ పిలుపుతో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ ఆదానికి ప్రభుత్వ రంగ సంస్థలు కట్టబెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ ఆదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే పార్లమెంటు సాక్షిగా చట్టాలు చేసి దోపిడీ వర్గాలకు బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతులలో వివరిస్తున్న తీరును నిరసిస్తూ ఈరోజు బ్యాంకులను, ఎల్ఐసీలను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను అన్నిటిని కూడా కాపాడుకోవడం కోసం భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ నాయకత్వంలో అన్ని బ్యాంకుల ముందు, అన్ని ఎల్ఐసి ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకొని తమ దోపిడీ వర్గ అనుకూల విధానాలు ఏవైతున్నాయో నరాంతక నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న పరిపాలన ఏదైతుందో ప్రభుత్వ రంగాన్ని అప్పనంగా అమ్మే పద్ధతులను వ్యతిరేకిస్తూ ఆదాని ఎవరైతున్నారో ఆయన పైన విచారణ చేసి ఆయనపై